దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తులు విభిన్న రకాలుగా ఉంటారు. అంటే ఒకడు కేవలం దేవుడి గురించి వినడంతోనే గొప్ప ఆనందానికి లోనవుతాడు. ఇంకొకడు దేవుణ్ణి తన కళ్ళతో దర్శించడం ద్వారా, ఇంకొకడు పెదాలతో దేవుడికి నివేదించడం ద్వారా తనలోని భక్తి పారవశ్యాన్ని చాటుకుంటాడు. అంటే దేవుడి పట్ల మనకున్న నమ్మకంలో చెవులు, కళ్ళు, పెదాలది ప్రధాన పాత్ర. కానీ దేవుడు అంటాడు, ఎవడైతే నా గురించి వినాలనుకుంటున్నాడో, ఎవడైతే తన కళ్ళతో నన్ను దర్శిస్తున్నాడో, ఎవడైతే తన ప్రార్థనని పెదాల ద్వారా నాకు నివేదిస్తున్నాడో, వీరికంటే కూడా ఎవడైతే నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడే ఈ సృష్టిలో అత్యంత ఉత్తముడు అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, వినే చెవుల కన్నా, ప్రార్థించే పెదాల కన్నా, చూసే కళ్ళ కన్నా కూడా దేవుడి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస, అంటే ఆసక్తి ఏదైతే ఉందో అది చాలా గొప్పది అని దాని అర్థం. అంటే దేవుడి గురించి తెలుసుకోవాలన్న ఆలోచనలో గొప్ప జ్ఞానం దాగి ఉంది. ఆ జ్ఞానాన్ని మీరు పరిశోధించండి, అది మీకు ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. దానికంటే కూడా ఈ సృష్టిలో గొప్ప ఆనందం లేదంటాడు. అలాగని ఎవడైతే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడో వాళ్ళందరూ కూడా నన్ను చేరుకోలేరు అని కూడా అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, కొన్ని కోట్ల మంది నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, కొన్ని లక్షల మంది నన్ను తెలుసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు, కానీ నేను మాత్రం ఏ ఒక్కరికో దర్శన భాగ్యం కల్పిస్తున్నాను అంటాడు. అంటే దేవుడి గురించి జరిగే సత్య శోధనలో మనకు అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటన్నిటినీ తట్టుకొని చివరిదాకా ఎవరైతే నిలబడతారో వాడే అంతిమ విజేత అని దేవుడు అంటాడు. అలాంటి వాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. చెడు మార్గంలో ప్రయాణిస్తున్న ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపిస్తాడు. వాడే ఈ ప్రపంచానికి శిక్షకుడు, రక్షకుడు అని కూడా దేవుడు అంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.